మాట్లాడుతున్నప్పుడు 2 పదాలని లేదా 2 వాక్యాలని, 2 ఫ్రేజెస్‌ని కలిపే వాటిని సముచ్చయాలు అని అంటారు. ఇంగ్లీష్‌లో వీటిని కంజంక్షన్స్ అని అంటారనమాట. ఇప్పుడు మీరు 2 పదాలను కలిపే సమయంలో మరియు, కానీ, లేదా, ఎప్పుడంటే, ఎక్కడంటే, ఇంకను, తర్వాత ఇలా మనం ఉపయోగిస్తుంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే 2 వాక్యాలను కలపడానికి ఇవి కూడా ఉపయోగపడుతుంటాయి. కారణాలు తెలపడానికి కూడా ఇవి ఉపయోగపడుతుంటాయి. వాటన్ని ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తానన్నమాట. మరియు అని ఉపయోగించే సందర్భంలో, ఇది మరియు అది అని ఉపయోగించే సందర్భంలో అండ్ అనేది ఉపయోగిస్తాం. ఇది కానీ అది ఉపయోగించే సందర్భంలో బట్ అని మనం ఉపయోగిస్తాం. ఇది లేదా అది అని ఉపయోగించే సందర్భంలో ఆర్ అని ఉపయోగిస్తాం. ఇది ఎప్పుడంటే అని చెప్పే సందర్భంలో వెన్ అని ఉపయోగిస్తాం. ఇది ఎక్కడంటే అని చెప్పే సందర్భంలో వేర్ అని ఉపయోగిస్తాం. ఇది ఇంకను అవ్వలేదు అని చెప్పడానికి ఎట్ అని ఉపయోగిస్తే ఇక్కడ నెగిటివ్ వాక్యం మాత్రమే రాయాలన్నమాట. ఇది ఎప్పుడంటే అని చెప్పే సందర్భంలో మనం వైల్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం. దీనికి ముందు అని చెప్పే సందర్భంలో బిఫోర్ అని ఉపయోగిస్తాం. అంటే ఇది చేస్తున్న అంటే కాబట్టి అంటే కారణం చెప్పే సందర్భంలో చిన్న కారణం అయితే అవును కాబట్టి మనం యాజ్ అనేది ఉపయోగిస్తాం. కావున అని చెప్పే సందర్భంలో సిన్స్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకంటే అని చెప్పే సందర్భంలో ఇది ఎందుకు జరిగిందంటే ఎందుకంటే బికాజ్ అని ఉపయోగిస్తాం. కాబట్టి అని చెప్పే సందర్భంలో సో అనేది ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మీరు చూడండి యాజు, సిన్సు, బికాజు, సో ఈ మూడు కూడా ఈ 4 కూడా మనకి కారణం చెప్పడానికి ఉపయోగపడతాయి. కానీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు తగిన కోర్సెస్ని కొనుక్కుంటే ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అయితే అని చెప్పే సందర్భంలో ఇది ఇలా అయితే అలా జరుగుతుందని చెప్పే సందర్భంలో మనం ఇక్కడ ఇఫ్ అనేది ఉపయోగిస్తాం. ఇది కాకపోతే అది అవ్వదు అని చెప్పే సందర్భంలో అన్లెస్ అనేది మనం ఇక్కడ మధ్యలో ఉపయోగిస్తాం అనమాట. చూడండి అప్పటి వరకు అంటే మనకి ఖచ్చితంగా లిమిటెడ్ టైం గురించి చెప్పేటప్పుడు టిల్ అనేది ఉపయోగిస్తాం. వెయిట్ టిల్ 3:30 3 గంటల 30 నిమిషాలకు వరకు మాత్రం వెయిట్ చేయని సందర్భంలో టిల్ ఉపయోగిస్తాం. తర్వాత వెయిట్ అంటిల్ ఐ కమ్ నేను వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ టైం అనమాట. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 1 మరియు 2 అంటే బోత్ చికెన్ అండ్ మటన్, చికెన్ మరియు మటన్ అని చెప్పే సందర్భంలో మనం బోత్ అండ్ ఇక్కడదే మనం ఉపయోగిస్తాం. ఇది కానీ 1 లేదా 2 అని చెప్పే సందర్భం ఇది లేదా అది అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రం అనమాట. అంటే ఎయిదర్ చికెన్ ఆర్ మటన్ అనమాట. ఇది కానీ అది కానీ అనమాట. తర్వాత అతను వెజిటేరియన్, చికెను కాదు మటను కాదు 2 కాదని చెప్పే సందర్భంలో నైదర్ చికెన్ నార్ మటన్. ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏమేమి ఉన్నాయి అంటే చికెనే కాదు మటన్ కూడా అంటే ఇది మాత్రమే కాదు అది కూడా అని చెప్పే సందర్భంలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనమాట. సో ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు చక్కగా ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు వీటన్నిటిని కూడా మాట్లాడేటప్పుడు చక్కగా ఉపయోగించుకోండి. తర్వాత ఈ రీల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.